మదనపల్లెలో 7 సంవత్సరాల పసి పాపపై అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్యాయత్నం చేసి, అటు తరువాత ఆ పాపను చంపి ఏదైతే డ్రమ్ములో పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇది మదనపల్లె పట్టణంలోని నీరుగుట్టవారిపల్లెలో ఈ సంఘటన చోటు చేసుకొని 24 గంటలు అంటే 2 రోజులు గడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొన్న పాప ఆచూకీ కనబడలేదనేనని తల్లిదండ్రులు సాయంకాలం 4:30 గంటల నుంచి వెతుకులాడుతూ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వెతికిన పరిస్థితి. అటు తరువాత ఏదైతే సాయంకాలం 6:30 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ ఆశ్రయించి అక్కడ తమ పాప తప్పిపోయిందనే దీనిని పోలీసులకు తెలిపారు. అటు తర్వాత పోలీసులు కొంతమంది సిబ్బందిని పంపించి పలు ప్రాంతాల్లో కూడా గాలించిన పరిస్థితి. మరోపక్క పోలీసులు ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి ఏ ఏ ప్రాంతాల్లో అంటే సీసీ కెమెరాలు కావచ్చు, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా పరిశీలించాలో ఆ విధంగా అన్నీ కూడా పరిశీలించి ఎక్కడా కూడా పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉన్నింది. పోలీసులు అర్ధరాత్రి సమయంలో నీరుగుట్టవారిపల్లెలోకి సంబంధించి ఆ ప్రాంతమంతా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి. కానీ పాప ఆచూకీ లభ్యం కాలేదు. పాప ఆడుకుంటున్న సమయం 4 గంటల నుంచి ఆడుకుంటూ ఉన్నింది. అటు తర్వాత కనబడలేదనే కూడా తెలిసిన పరిస్థితి. ఇంటి ఎదురుగానే ఉన్న ఎవరైతే ఇప్పుడు మృతి చెందిన పరిస్థితి ఉందో కులవర్ధన్ అనే వ్యక్తి, అతన్ని ఇంటిలోనే పాప మృత్యువాత పడిందనేనని పోలీసులు గుర్తించలేకపోయారు. ముఖ్యంగా ఆ ఇంటిని కూడా పోలీసులు తట్టి వారిని లేపే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా తలుపు తీయకపోవడంతో పోలీసులు వెనుతిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. మరలా కూడా తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ముఖ్యంగా ఏదైతే పాప ఇంటికి ఎదురుగానే ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి ఇంటిని పోలీసులు మరలా కూడా పొద్దున తలుపు తట్టి చూశారు. కానీ ఎవరు తలుపు తీయకపోవడంతో ఆ తలుపును బద్దలు కొట్టుకొని పోలీసులు లోనికి వెళ్ళిన పరిస్థితి. అప్పటికే స్థానికంగా 50 నుంచి 100 మంది వరకు కూడా ఆ ప్రాంతంలో గుమికూడి ఉన్నారు. అప్పటికే పోలీసులు ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతన్ని పట్టుకున్నారు. కానీ లోపల విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని పోలీసులు చూసి ఒకంత ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముక్కు పచ్చలారని చిన్నారిని అతి కిరాతకంగా హత్యాయత్నం చేసి అటు తర్వాత ఆ పాపను చంపి అదే వారి ఇంటిలోనే తొట్టిలోనే పెట్టి అతను అక్కడే రాత్రంతా కూడా నిద్రించిన పరిస్థితిని పోలీసులు చూసిన పరిస్థితి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించే క్రమంలో అప్పటికే ఈ వార్త మదనపల్లె పట్టణం మొత్తం దావానంలాగా వ్యాపించడంతో కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా పాప మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లకుండా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది స్థానికులు పెద్ద ఎత్తున వారి ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో కులవర్ధన్, అతన్ని తమకు అప్పగిస్తే తాని పాపను పోస్ట్ మార్టంకి పంపించేది లేదంటూ కూడా వారంతా కూడా భీష్మించుకు కూర్చున్న పరిస్థితి. ఉదయం నుంచి సాయంకాలం వరకు మదనపల్లెలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు చాకచక్యంగా ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతన్ని పోలీసులు అదుపులో ఉంచుకున్న పరిస్థితి అయితే ఉన్నింది. కానీ మదనపల్లె పట్టణం మొత్తం పూర్తిగా జనసందోహంతో నిండిపోయి ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అతన్ని రక్షక వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో అతన్ని తరలించారు. కానీ ఈ పెట్రోలింగ్ ఏదైతే ఈ ధర్నాలు నిరసనలు చేస్తున్నారో అక్కడికి వాహనం తరలించే సందర్భంలో కులవర్ధన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడనే కూడా పోలీసులు మీడియా సమావేశంలో కూడా వివరించిన పరిస్థితి. కానీ ఏదైతే పాప మృతి చెందిన తరువాత నుంచి కూడా మదనపల్లె పట్టణం మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయం చర్చనీయాంశమైన పరిస్థితి. తల్లిదండ్రులతో ఏదైతే హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే నారా లోకేష్ వీరు కూడా మాట్లాడి న్యాయం చేస్తామంటూ కూడా ఇది దురదృష్టకరమైన ఘటన, ఖచ్చితంగా నిందితుడిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామనేనని నారా లోకేష్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. మరోపక్క ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఏదైతే ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీసుకెళ్లారు. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు ఆదేశించారు, ఖచ్చితంగా ఆ పాపను చంపిన
వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి చట్టపరంగా కఠిన శిక్ష విధించాలనే నేను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కులవర్ధన్ పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత అతన్ని పట్టుకోవడానికి పోలీసులు 2-3 బృందాలుగా ఏర్పడి అతన్ని గాలించే పనిలో పడ్డారు. సాయంకాలం 6 గంటల తర్వాత తల్లికి నచ్చజెప్పి అక్కడ నుంచి తల్లిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అధికారులు పోలీసులు తమ సమక్షంలో ఉంచుకున్నారు. అటు తర్వాత పాపను ఇంటి నుంచి తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పాపను అతి పాశవికంగా హత్యాయత్నం చేసి అటు తర్వాత పాపను హత్య చేశాడనేనని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో పోలీసులు ఒకంత నిర్ఘాంతకపోయిన పరిస్థితి. ఎందుకంటే ముక్కుపచ్చల ఆరని పసిపాప, 7 సంవత్సరాల పసిపాప 2వ తరగతి చదువుతుంది. అటువంటి పాపను అతను ఇలా ఏదైతే ఆ పాప మీద జాలి కూడా చూపించకుండా ఆ హత్యాయత్నం చేశాడు, అటు తర్వాత హత్య చేశాడనేనని పోలీసులు ఒకంత బాధత్వ తత్వంతో కూడా వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అతనికి చట్టం ద్వారా ఎటువంటి శిక్ష విధించాలో అది విధిస్తామనేనని డిఐజీ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ రాత్రంతా కూడా పోలీసులు వెతుకుతున్న సందర్భంలోనే కులవర్ధన్ అనే వ్యక్తి కురబలకోట వద్ద ఉన్న ఒక చెరువులో మృత్యువుగా తేలిన పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామునే ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మదనపల్లె పోలీసులు కురబలకోటకు చేరుకొని ఏదైతే కులవర్ధన్ మృతదేహం అతనా కాదా అనే నిర్ధారణ చేసుకొని అటు తర్వాత అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి. ఏదైతే పాప చనిపోయి 24 గంటల గడవక ముందే ఏదైతే పాప మీద అత్యంత కిరాతకంగా వ్యవహరించిన కులవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మృత్యువాత పడడంతో అందరూ కూడా ఉన్నాడు, ఖచ్చితంగా ఇలాంటి ఘటనలకు పాల్పడిన క్రూర మొగం ఖచ్చితంగా శిక్ష అనుభవించాడు, ఇదే అతనికి దేవుడిచ్చిన శిక్ష అంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఎందుకంటే కులవర్ధన్ ముఖ్యంగా మదనపల్లె పట్టణంలో జరుగుతున్న ఉద్రిక్త వాతావరణం చూసే అతను ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. అటు తర్వాత బతికి ఉంటే ఎవరి చేతులైనా చచ్చిపోవడం ఖాయం అనుకున్నాడో ఏమో కానీ ఆయనే ఆత్మహత్య చేసుకుని చెరువులో దూకి చనిపోయినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అటు తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సి ఉంది, కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతన్ని వద్దకు రావడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఈయన కుక్క చావు అంటే ఇదేనేమో అని ఇట్టే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అత్యంత కిరాతకంగా 7 సంవత్సరాల పాపను ఏదైతే అతను చంపి నీటి తొట్టిలో పడేశాడో అదే క్రమంలో అతను నీళ్లలో దూకి చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు పాప చనిపోయిన 24 గంటల వ్యవధిలోనే అతను కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పోలీసులు ఇప్పటికే ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతను పాత నేరస్తుడు, ఇప్పటికే ఒక కేసులో జైలుకు కూడా వెళ్ళారు, లోక్ అదాలత్లో రాజీ కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అని నన్ను తెలిపారు. అదే క్రమంలో కులవర్ధన్ ఏదైతే నీరుగుట్టవారిపల్లి ప్రాంతంలో రౌడీజం చేసేవాడని, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఆకతాయితనంగా వారిని బెదిరించేవాడనేనని పోలీసుల దృష్టికి వచ్చిందనే కూడా చెప్పిన పరిస్థితి. మదనపల్లెలో గంజాయిని పూర్తిగా ఇప్పటికే డెస్ట్రాయ్ చేశాము, అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి. మరోపక్క ఏదైతే మదనపల్లె పట్టణంలో ప్రశాంతంగా ఉండే మదనపల్లెలో ఇలాంటి ఘటన జరగడంతో కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయానక వాతావరణం అయితే నెలకొనింది. ఎందుకంటే మదనపల్లెలో ఎక్కువగా చల్లని వాతావరణం ఉంటుంది. అలాంటి చల్లని వాతావరణంలో తెల్లవారుజామున అంటే ఏదైతే పాప మృతి చెందిన తెల్లవారుజామున అంటే మంగళవారం పొద్దున ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి మదనపల్లె పట్టణం ఒక్కసారిగా అట్టుడికిన పరిస్థితి. రోడ్ల మీదకి ప్రతి ఒక్క కూడా వచ్చి ఎవరైతే చిన్నారి చనిపోయిందో వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం కూడా తెలిపారు. అటు తర్వాత ఏదైతే ఈ పూర్తి ఘటన జరిగిన తర్వాత పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి దాని తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్పారు. పాపను ఖననం చేసే లోపే ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతను కూడా మృత్యువాత పడి అతనిని పోస్ట్ మార్టం చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని తీసుకెళ్లకపోవడంపై ఏదైతే కుక్క చావు చచ్చాడనే ప్రతి ఒక్కరూ భావిస్తున్న పరిస్థితి. అతనిని ఖననం చేయడానికి కూడా బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ ఏదేమైనప్పటికీ ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగకుండా ఉండాల్సిన పరిస్థితి. ఎవరైనా సరే ఇలాంటి
గంజాయి మత్తులో కావచ్చు, లేకపోతే మరి ఇతర వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి విషయాలను పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే ఇలాంటి చిన్నారులు మృత్యువాత పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకనేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమ తమ ప్రాంతాలలో ఎవరైతే ఆకతాయిలుగా ఉంటారో వారిని పోలీసుల దృష్టిలో ఉంచే విధంగా ప్రయత్నించాలని పోలీసులు కూడా కోరిన పరిస్థితి. ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే కూలీ నాలి చేసుకుని బతుకుతున్న చిన్నారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కూలికి వెళ్ళే సమయంలో పిల్లలను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో వారి మీద కన్నేసిన కులవర్ధన్ లాంటి క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన వంతు మనం కూడా ప్రయత్నించాలనే నేను కూడా ప్రతి ఒక్కరిని పోలీసులు పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పాప చనిపోయిన 24 గంటల్లోనే కులవర్ధన్ అనే వ్యక్తి కూడా పాప మీద అత్యాయత్నం చేసి చంపిన వ్యక్తి కూడా కుక్క చావు చచ్చాడని ప్రతి ఒక్కరూ భావిస్తున్న పరిస్థితి ఉంది.